సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది. గచ్చిబౌలి స్టేడియంలో టెక్ రిలేటెడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తోంది టూరిజం శాఖ. ఈ డ్రోన్ ఫెస్టివల్లో డ్రోన్స్ రేసింగ్ పోటీలు నిర్వహించనున్నారు. దీంతో పాటు డ్రోన్స్ తో సాకర్ మ్యాచ్లను కూడా ఆడించబోతున్నారు. ఈ పోటీలు ఎలా జరుగుతాయి, ఎవరెవరు పాల్గొంటారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. డ్రోన్ ఫెస్టివల్ అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఈ సంక్రాంతికి మన సిటీలో ఓ సరికొత్త టెక్ పండుగ జరగబోతోంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 16, 17వ తేదీలో ఈ కార్యక్రమం జరగనుంది. టెక్నాలజీ ప్రేమికులను ఆకట్టుకోనుంది డ్రోన్ ఫెస్టివల్. ఈ డ్రోన్ ఫెస్టివల్లో ప్రధానంగా డ్రోన్ రేసింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాకులపై హైస్పీడ్ డ్రోన్లతో పోటీదారులు రేసింగ్ లో పాల్గొననున్నారు. అడ్డంకులు, డౌన్స్, ఎత్తైన గేట్స్ తో రేసింగ్ ట్రాక్ ను రూపొందించి డ్రోన్ పైలట్ల నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు. దీనికి సంబంధించి ఇతర దేశాలకు చెందిన వారితో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది రాష్ట్ర టూరిజం శాఖ. 16 మరియు 17 జనవరి నాడు డ్రోన్ ఫెస్టివల్ అన్నది గచ్చిబౌలి స్టేడియంలో చేస్తున్నాము. ఈ డ్రోన్ ఫెస్టివల్లో కూడా నేషనల్ లెవెల్లో ఉన్న డ్రోన్ పైలట్స్ అందరినీ కూడా పిలిపించి డ్రోన్స్కి సంబంధించి రేసింగ్ అనే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అలానే డ్రోన్స్తోనే సాకర్ గేమ్ వంటిది కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. దాంతోపాటు ఒక డ్రోన్ షో, తెలంగాణ టూరిజం మొత్తం కూడా ఉన్న డెస్టినేషన్స్ ప్రమోట్ చేసే విధంగా ఒక డ్రోన్ షో కూడా ఆ రోజు ఆర్గనైజ్ చేస్తున్నాం. డ్రోన్లతో సాకర్ మ్యాచ్లు కూడా నిర్వహించనుంది పర్యాటక శాఖ. డ్రోన్లను రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తూ బాలును గోల్ పోస్ట్ లోకి చేర్చే విధంగా ఈ మ్యాచ్లు జరుగుతాయన్నారు పర్యాటక శాఖ ఎండీ క్రాంతి. సాంప్రదాయ క్రీడలకు భిన్నంగా టెక్నాలజీ ఆధారంగా సాగే ఈ ఆటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయన్నారు. ఈ మ్యాచ్లో పాల్గొనే డ్రోన్లను లైట్ వెయిట్ ఫుట్బాల్ మాదిరిగా స్పెషల్ గా తయారు చేస్తారని తెలిపారు క్రాంతి వల్లూరి. డ్రోన్ ఫెస్టివల్ కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఏదైతే పెడుతున్నామో అది కూడా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. డ్రోన్ ఫెస్టివల్ ఎక్కువగా స్టూడెంట్స్, యూనివర్సిటీస్ని ఇన్వైట్ చేస్తున్నాము. అన్ని పబ్లిక్ యాక్సెస్, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఈ పోటీల్లో ప్రొఫెషనల్ డ్రోన్ పైలట్లు, టెక్నికల్ స్టార్టప్ టీమ్స్, డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న యువత పాల్గొననున్నారు. కొన్ని ఈవెంట్స్ లో కాలేజీ విద్యార్థులు, ఇన్నోవేటర్లు కూడా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. డ్రోన్ టెక్నాలజీ వినియోగం, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని తెలిపారు టూరిజం శాఖ అధికారులు. నగరవాసులకు సంక్రాంతి పండుగ సందర్భంగా టెక్నాలజీతో వినోదాన్ని అందించేందుకు డ్రోన్ ఫెస్టివల్ సిద్ధమవుతుందన్నారు అధికారులు.